కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేటీఆర్ ఏమంటున్నట్టే కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ రెడ్డి చేతిలో పెట్టడమే ఇదే పెద్ద అరిష్టం అని చెప్తుండు. కేటీఆర్ మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మొత్తం కూడా ఇదే భావిస్తున్నారు. రోజుకో డ్రామా లాస్ట్ కు గొర్రెలకు కూడా స్కామ్ జరిగింది అన్నారు. ఒక్కదానికి ప్రూఫ్ ఉందా? మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే కేటీఆర్ ను లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విచారణ చేయించడం, ఇప్పుడు హరీష్ రావును మున్సిపల్ ఎలక్షన్స్ లో విచారణ చేయిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియని విషయం ఏంటంటే నువ్వు ఎంత విచారణ చేసినా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి దాదాపు 10-20% కంటే ఎక్కువ సర్పంచ్ అభ్యర్థులు గెలవరు. కానీ బీఆర్ఎస్ చాలా భిన్నంగా దాదాపుగా 40% నుంచి 50% సర్పంచ్ సీట్లను గెలుచుకుంది. సేమ్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అదే రిపీట్ కానుందని క్లియర్ గా అర్థమవుతుంది. మా తోటి జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ ఎక్కడ వెళ్ళినా రాష్ట్రం నలుగురలా మళ్ళీ కేసీఆర్ కావాలి, మళ్ళీ బాబాయ్ కావాలంటున్నారు. అంటే కేవలం 2 సంవత్సరాలలో మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది?